హాయ్ అండి. ఈరోజైతే మునగాకు, కోడిగుడ్డు ఫ్రై చేశాను. ఇట్లా మునగాకులో కోడిగుడ్డు గుట్టేది నాకు అస్సలకైతే తెలీదు. మా అత్త అయితే ఇలాగే చేస్తుంది. నిన్నైతే మునగాకు తెచ్చినాడు. రాత్రయితే మునగాకు కొంచెం పప్పేసి చేశాను. ఇంకా కొంచెం ఆకు మిగిలుంటే ఈరోజు మునగాకు, కోడిగుడ్డు చేశాను. మీరెప్పుడైనా ఇలా తినున్నారా? తినుంటే అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఉట్టి పువ్వు, మునగాకు, కోడిగుడ్డేసి చేస్తారంట. అంత పువ్వు చిక్కాలంటే ఒక చెట్టే కావాలి మనకి. ఊర్లో అయితే చిక్కుతుంది అంత పువ్వు. ఇప్పుడైతే నేనైతే ఇలా చేసేసాను. ఈ ఫుల్ వీడియో వచ్చి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా తినుంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. నేనైతే చపాతీలు 4 పెట్టేసుకున్నాను. 2 చపాతీలొచ్చి నాకు, 2 చపాతీలు మా పాపోళ్ళకి ఇద్దరికీ. నేను తింటానే వాళ్ళకి పెట్టేస్తాను. ఇంకోటి మునగాకుతోనే ఒక టిప్ చెప్తాను. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి. మునగాకు తెచ్చుకొని బాగా ఎండబెట్టేసుకోండి. ఒక 4 డేస్ దాకా. ఈ ఎండలకు బాగా ఒరిగైపోతుంది ఒక రోజుకేను. అలా ఎండబెట్టుకున్న ఆకుని బాగా పౌడర్ కొట్టుకోండి మిక్సీలో. రోజు పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్‌లో కొంచెం ఒక స్పూను మునగాకేసి బాగా కలుపుకొని వాటర్ తాగేయండి. అలా తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. బాత్రూము అదంతా కూడా బాగా ఫ్రీ అవుతుందంట. నేనైతే ఎప్పుడో వన్ టైమ్ చేస్తాను ఇట్లాగా. మీరు ఎప్పుడైనా ట్రై